ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనవచనం తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథం గురించి ఒక చిన్న అంశం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మనం నేర్చుకుపోయేటువంటి అంశం ఏమిటంటే కనుక బైబిల్ మొత్తం కూడా ఒకే గ్రంథమా? అయితే కనుక ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైనటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే కనుక అది బైబిల్ గ్రంథం అని చెప్పి మనకందరికీ తెలుసు. అయితే కనుక బైబిల్ మొత్తం కూడా ఒకే గ్రంథం అంటే కనుక అవును అని చెప్పక తప్పదు. నిజమే, బైబిల్ గ్రంథం అనేది 66 పుస్తకాలు ఉన్నటువంటి గ్రంథాలయం లాంటిది. మీకు ఇంకా అర్థం కావాలంటే కనుక 66 పూసలు ఉన్నటువంటి ఒక హారం లాంటిదే బైబిల్ గ్రంథం అని చెప్పి భక్తులు అంటూ ఉంటారు. అయితే ఈ బైబిల్ గ్రంథమును ఇంచుమించు 40 మంది రచయితలు రాయటం జరిగింది. ఈ రచయితలలో రాజులు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు, జాలర్లు ఉన్నారు, డాక్టర్లు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా వేరే వేరే స్థలాలలో ఉండి వేరే వేరే కాలాలలో జీవించినప్పటికీ కూడా అందరూ కలిసి ఒకే సత్యాన్ని ప్రకటించడం అనేది చాలా గొప్ప విశేషంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కనుక బైబిల్ గ్రంథం రాయడానికి సుమారు 1500 సంవత్సరాల కాలం పట్టినట్టుగా మనకందరికీ తెలుసు. అయితే బైబిల్ గ్రంథం పాత నిబంధన అనేది హెబ్రీ భాషలోను మరియు అరమిక్ భాషలో ఉండగా క్రొత్త నిబంధన అనేది గ్రీకు భాషలో రాయబడింది. అయితే ఈ 66 పుస్తకాలు 2 భాగాలు. ఒకటి పాత నిబంధన అంటే కనుక మొదటిది చాలా కాలం నుండి ఉన్నది అని అర్థం. రెండవదిగా క్రొత్త నిబంధన అనగా ఇది పాత నిబంధన కంటే భిన్నమైనది మరియు నాణ్యమైనది అని చెప్పి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వాక్యంలో చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనను క్రొత్తది అని పిలవడానికి కారణం అది ఈ మధ్య వచ్చింది అంటే కనుక పాతదాని తరువాత వచ్చిందని చెప్పి తెలియజేయడమే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యంలో ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ మధ్య వచ్చిందంటే ఇప్పుడు వచ్చిందని కాదు, పాత నిబంధన తరువాత వచ్చిందని చెప్పి దాని యొక్క అర్థం అన్నమాట. అయితే కనుక బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాలలో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. మనకి పాత నిబంధన పుస్తకాలు 39 అని గుర్తుంటాయి కనుక క్రొత్త నిబంధన 27 పుస్తకాలు కూడా గుర్తుంటాయి. ఎందుకంటే కనుక ఈ 39ని గమనిస్తే కనుక 3 × 9 3 9లు 27 అవుతుంది. ఆ 27 క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి పుస్తకాలు. అయితే కనుక ఈ 2 నిబంధనలను కూడా కొన్ని భాగాలుగా మరలా విభజించడం జరిగింది. దీనికి గల కారణం ఏమిటంటే కనుక వాటి యొక్క సారాంశం మరియు వాటి యొక్క సాహితీ శైలి. పాత నిబంధన విభాగాలు చూస్తే కనుక మొట్టమొదటిగా ధర్మశాస్త్రం కనబడుతుంటుంది. ఇందులో 5 పుస్తకాలు ఉంటాయి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం కనబడుతుంటుంది. వీటిని మనము పంచగ్రంథాలను కూడా పిలుస్తాం. అయితే రెండవదిగా చరిత్ర గ్రంథాలు కనబడతాయి. ఇవి 12 పుస్తకాలు ఉంటాయి. యెహోషువ దగ్గర నుంచి న్యాయాధిపతులు, రూతు, సమూయేలు 2 పుస్తకాలు, రాజులు 2 పుస్తకాలు, దినవృత్తాంతముల గ్రంథములు 2 పుస్తకాలు మరియు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఇవన్నీ కూడా చరిత్ర గ్రంథాలుగా కనబడతాయి. మూడవదిగా పద్యం లేదా కావ్య గ్రంథాలు అని చెప్పి మనకు కనబడతాయి 5 పుస్తకాలు. అవేమిటంటే కనుక యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతల గ్రంథం ఇవన్నీ కూడా కావ్య గ్రంథాలు. అయితే కనుక ఇక్కడ నుంచి 17 పుస్తకాలు గమనిస్తే కనుక ఇవన్నీ కూడా ప్రవక్తల పుస్తకాలు కనబడతాయి. వీటిలో 5 పుస్తకాలు పెద్ద ప్రవక్తలు అయితే కనుక మిగిలినటువంటి 12 పుస్తకాలు చిన్న ప్రవక్తలుగా పిలుస్తూ ఉంటాం. మొట్టమొదటి 5 పుస్తకాలు ఏమైతే ఉన్నాయో యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు ఇవన్నీ కూడా పెద్ద ప్రవక్తల పుస్తకాలు. అయితే కనుక చిన్న ప్రవక్తలు గమనిస్తే కనుక హోషేయ, యోవేలు, ఆమోసు, ఒబేద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి వీళ్ళందరూ కూడా 12 మంది అనగా చిన్న ప్రవక్తలు అన్నమాట. దీనితో పాత నిబంధన పూర్తవుతూ ఉంటుంది. ఈ పుస్తకాలన్నింటినీ కలిపి ప్రవచనం అని చెప్పి పేరు పెట్టడం అంత ఖచ్చితంగా కుదరదు. ఎందుకంటే కనుక విలాప వాక్యాలను ప్రవచనం అని చెప్పలేం. అలాగే దానియేలు గ్రంథంలో కొంత చరిత్ర కనబడుతుంటుంది, మరికొంత భవిష్యత్తు సంగతులను కనబడతాయి. అలానే యోనా పుస్తకం కూడా ప్రవచనం అని చెప్పి చెప్పలేం. ఎందుకంటే కనుక అది ఒక ప్రవక్త యొక్క చరిత్ర అని చెప్పవచ్చు. అయితే కనుక ఈ 39 పుస్తకాలను హిబ్రూ గ్రంథం ప్రకారం చూస్తే కనుక 3 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొట్టమొదటి 5 పుస్తకాలను తోరా అంటారు. తోరా లేదా ధర్మశాస్త్రం అని చెప్పి అర్థం. ఈ 5 పుస్తకాలు కూడా ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే కనుక దీని తర్వాత వచ్చేటువంటి 2వ భాగం ఏమిటంటే కనుక నెబీం అంటే కనుక ప్రవక్తలు అని. ఇందులో 21 పుస్తకాలు ఉంటాయి. వీటిని మరలా పూర్వ ప్రవక్తలు అని, యెహోషువ, న్యాయాధిపతులు మొదటి 2 సమూయేలు పుస్తకాలు, రాజులు 2 పుస్తకాలను కలిపి పూర్వ ప్రవక్తలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. తర్వాత ఉన్నటువంటి పుస్తకాలను ప్రవక్తలు అని చెప్పి, ప్రవచన గ్రంథాలు అని చెప్పి
పిలవటం జరిగింది. ఇక మూడవదిగా కెతుబీం అంటారు లేదా రచనలు. దీనిని గ్రీకులో హేజియోగ్రఫా అంటారు. అనగా ఇందులో 13 పుస్తకాలు ఉంటాయి. ఈ 13 పుస్తకాలను మళ్ళా 3 భాగాలుగా విభజించారు. మొట్టమొదటిది పూర్వ రచనలు, అనగా యోబు గ్రంథం, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథాన్ని పూర్వ రచనలుగా పిలిచారు. అలానే రెండవదిగా గ్రంథపు చుట్టలు 5 ఉన్నాయి. ఈ 5 గ్రంథాలను మెగిల్లోత్ అంటారు. ఈ మెగిల్లోత్ అనగానే ఇందులో 5 పుస్తకాలు ఉంటాయి. ఒకటి రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతల గ్రంథము, చివరిగా విలాపవాక్యాల గ్రంథం. అయితే కనుక ఇది రెండవ భాగం అయితే కనుక మూడవదిగా తరువాతి రచనలు అని చెప్పి మరికొన్ని పుస్తకాలను పిలుస్తారు. అవి 2 దినవృత్తాంతముల గ్రంథములు, ఎజ్రా, నెహెమ్యా, దానియేలు. ఈ మొత్తం పుస్తకాలను కలిపి కెతుబీం అంటారు. లేదా గ్రీకులో ఈ 13 పుస్తకాలను కలిపి హెజియోగ్రఫా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా తెలుగు బైబిల్కును మరియు హిబ్రూ బైబిల్కి చిన్న తేడా అయితే మనం గమనించవచ్చు. అయితే కనుక మనం గమనిస్తే కనుక ఇక్కడ ఆది కాండం నుండి నెహెమ్యా గ్రంథం వరకు ఏదైతే ఉందో ఆ పుస్తకాలు మాత్రమే చరిత్రగా చూడవచ్చు. నెహెమ్యా గ్రంథం తర్వాత 400 సంవత్సరాలు ప్రారంభమవుతుంటుంది. ఆ 400 సంవత్సరాల తర్వాత మరలా సువార్తలు ప్రారంభమవుతూ ఉంటాయి. యేసుక్రీస్తు యొక్క పుట్టుక మనకు కనబడుతూ ఉంటుంది. అయితే కనుక ఈ చరిత్ర తెలుసుకోవాలంటే కనుక ఆది కాండం ఇది ప్రారంభంలో గ్రంథం. సృష్టి మరియు అబ్రహాం పిలుపు గురించి ఈ గ్రంథం చెప్తూ ఉంటుంది. నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు చూస్తే కనుక ఐగుప్తు బానిసత్వం మరియు దాని నుండి విడుదల, అలానే అరణ్య ప్రయాణం కనబడుతూ ఉంటాయి. యెహోషువ గ్రంథంలో వీరు కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటూ ఉంటారు. యెహోషువ దగ్గర నుంచి దినవృత్తాంతం గ్రంథం వరకు చూస్తే కనుక వీరు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడం, అందులోని యుద్ధాలు, అలా వీరిని న్యాయాధిపతులు ఏలుబడి చేయడం, ఆ తర్వాత కాలంలో వీరికి ఒక రాజు కావాలని చెప్పి అడుగగా దేవుడు వీరి కోసం సౌలును రాజుగా చేయటం, అలానే దావీదును రాజుగా చేయటం, అలానే సొలొమోనును కూడా రాజుగా చేయటం మనము ఈ పుస్తకాల్లో చూస్తూ ఉంటాం. ఎజ్రా నుంచి నెహెమ్యా గ్రంథాలు చూస్తే కనుక శత్రువుల చేతిలో నాశనమైనటువంటి యెరూషలేము మనకు కనబడుతూ ఉంటుంది. అయితే కనుక దేవుని యొక్క ఆలయమును, ప్రాకారమును మళ్ళీ ఎలా నిర్మించారో మనకు నెహెమ్యా గ్రంథం చాలా చక్కగా వివరిస్తూ ఉంటుంది. నెహెమ్యా గ్రంథంతో పాత నిబంధన అనేది పూర్తి చేయబడుతుంటుంది. అయితే కనుక నెహెమ్యా గ్రంథంతో పాత నిబంధన అనేది పూర్తి చేయబడుతూ ఉంటుంది. నెహెమ్యా గ్రంథం తర్వాత ఉన్నటువంటి పుస్తకాలు ఏమైతే ఉన్నాయో 5 కావ్య గ్రంథాలు, అలానే 12 చిన్న ప్రవక్తలు, 5 పెద్ద ప్రవక్తల పుస్తకాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెహెమ్యా గ్రంథానికి ముందే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రవక్తలను, అలానే దావీదు వంటి రాజులు రాసినటువంటి గ్రంథాలే తప్పించి నెహెమ్యా గ్రంథం తర్వాత ఇవన్నీ కూడా ఉండవు. నెహెమ్యా గ్రంథంతో ఇశ్రాయేల్ చరిత్ర పూర్తి చేయబడుతుంటుంది. పాత నిబంధన కూడా పూర్తి చేయబడుతుంటుంది. ఈ నెహెమ్యా గ్రంథం తర్వాత 400 సంవత్సరాలు చీకటి కాలం ఉంటూ ఉంటుంది. దేవుని వాక్కు కానీ, ప్రవచనం కానీ, అద్భుతం కానీ ఏది కూడా ఆ 400 సంవత్సరాలలో కనిపించలేదు. అయితే పాత నిబంధన పునాది అయితే కనుక క్రొత్త నిబంధన శిఖరం వంటిది, అనగా పునాదిపై కట్టబడినటువంటి ఒక భవనం లాంటిది. అలానే పాత నిబంధనలో క్రీస్తు గురించి ప్రవచనాలు ఉంటే కనుక క్రొత్త నిబంధనలో వాటి యొక్క నెరవేర్పు, క్రీస్తు యొక్క రాకడ మనకు కనబడుతూ ఉంటుంది. పాత నిబంధన ఒక విత్తనం అయితే కనుక క్రొత్త నిబంధన ఆ విత్తనం నుండి వచ్చినటువంటి ఫలం. పాత నిబంధన ఒక ఛాయ వంటిది అయితే కనుక క్రొత్త నిబంధన ఆ ఛాయకు మూలమైనటువంటి నిజమైనటువంటి రూపమే క్రొత్త నిబంధన. పాత నిబంధన మానవాళి పాపానికి పరిష్కారం ఎక్కడని చెప్పి అడిగేటువంటి ఒక ప్రశ్నతో ప్రారంభం అవుతూ ఉంటుంది. అయితే ఆ ప్రశ్నకు యేసుక్రీస్తు రూపంలో దొరికేటువంటి సమాధానమే క్రొత్త నిబంధన. పాత నిబంధన దేవుని ప్రవచనాల స్వరము అయితే కనుక క్రొత్త నిబంధన ఆ ప్రవచనాలు మనిషిగా మారి భూమి మీదకి వచ్చినటువంటి దేవుని స్వరంగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే క్రొత్త నిబంధనను కూడా మనము 3 భాగాలుగా విభజించవచ్చు. అవేమిటంటే కనుక మొట్టమొదటి 5 పుస్తకాలను చరిత్ర పుస్తకాలు అంటారు. వీటిలో మనకు మత్తాయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యాల పుస్తకాలు కనబడుతూ ఉంటాయి. ఈ 5 కూడా చరిత్ర పుస్తకాలు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత ఉన్నటువంటి 21 పుస్తకాలు లేఖలుగా కనబడుతూ ఉంటాయి. అనగా రోమా పత్రిక నుండి యోధా పత్రిక వరకు ఏమైతే పుస్తకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పత్రికలు. ఆయా భక్తులు లేదా శిష్యులు లేకపోతే పౌలు కానివ్వండి ఇతర ప్రాంతాలకు రాసినటువంటి పత్రికలు మనకు కనబడుతూ ఉంటాయి. చివరిగా భవిష్యత్తు దర్శనం అని చెప్పి ప్రకటన గ్రంథం మనకు కనబడుతూ ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో సుమారు 1500 ఏళ్ల కాలంలో 40 మంది వేరువేరు రచయితలు రాసినప్పటికీ కూడా వీరందరూ కూడా ఒకే దేవుని గురించి, ఒకే రక్షణ మార్గం గురించి చెప్పడం అనేది నిజంగా మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది నిజంగా ఒక అద్భుతం. బైబిల్ కేవలం ఒక పుస్తకం కాదు, అది దేవుడు మనతో
మాట్లాడుతున్నటువంటి ఒక మాటగా కనబడుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథంతో బైబిల్ ముగించబడుతూ ఉంటుంది. ఈ విధంగా బైబిల్ ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిపి ఒక గ్రంథంగా లిఖించబడటం జరిగింది. ఇందులో ఏ పుస్తకం లేకపోయినా కూడా బైబిల్ యొక్క అర్థం అనేది చెరిగిపోతూ ఉంటుంది. అయితే కనుక ఈ పుస్తకాలలో మీకు ఏ పుస్తకం బాగా ఇష్టమో, ఈ 66 పుస్తకాలలో మీకు ఏ పుస్తకం బాగా ఇష్టమో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని చెప్పి భావిస్తుంటున్నాను. ఈ వీడియో వలన మీకు ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకున్నానని చెప్పి ఆశిస్తుంటున్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.